బ్రేకింగ్ న్యూస్ మరోసారి ఏలూరు పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ బీజేపీ తీరుపై పోలవరం జనసేన నేత కరాటం రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి గురించి ఎవరు ప్రకటనలు ఇవ్వరని, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర తేడా చూసుకోవాలన్నారు. ఫోన్ కాల్ లీక్పై స్పందించిన కరాటం రాంబాబు ఆడియో లీక్పై కోర్టుకు వెళ్లి అల్లరి చెయ్యబోనని చెప్పారు. కొంతమందికి పార్టీ అంటే గౌరవం గానీ భయం గానీ లేవన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారి వివరాలు అధిష్టానం దృష్టిలో పెట్టామంటున్న కరాటం రాంబాబుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీనియర్ నేత అటు దేవినేని ఉమ, ఇటు ఏజెన్సీ టైగర్, అట్లాగే సీనియర్ పొలిటీషియన్ కరాటం రాంబాబు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కరాటం రాంబాబు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఏం జరిగింది? ఆయన ఎక్కడికి వచ్చాడు? మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడుకున్నదా, ఫోన్లోనేనా? ఫోన్లోనే మాట్లాడా. ఇక్కడ ఒక లీడర్ ఫోటోతోటి ఫోన్ తోటి మాట్లాడు. అంటే వేరే వ్యక్తి ఫోన్లో ఉండి ఉమా మాట్లాడతారని మీకు ఫోన్ ఇచ్చారు? అవునవును, అంతే. అది ఇచ్చారు. అంటే అదంతా రికార్డ్ అవుతుందని మీరు గమనించి కనీసం అంటే ఇప్పుడు ఆప్షన్ మనకు వినపడుతుంది. ఇప్పుడు అది ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారు, చెప్పారు? అసలు అంత నాలెడ్జ్ ఫోన్ మీద లేదు. ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతుంది తప్ప నేను రెండో రాజకీయంగా నేను ఎప్పుడు ఏం మాట్లాడను. కానీ ఇప్పుడు ఈ విధంగా కావాలని ఒక ఆడియోని బయటకు వదిలి ఈ విధంగా చేస్తుంటే మీ ఏమనిపిస్తుంది? అసలు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ రాజకీయం మీరు సుదీర్ఘకాలం ఉన్నారు, ఇట్లా చేస్తుంటే ఎట్లా ఇదవుతుంది మీకు? అంటే నాకు నచ్చట్లే. రాజకీయం అంటే అభివృద్ధిని ఫోకస్ చేయాలి, అభివృద్ధిని పేపర్లో పబ్లిసిటీ చేయాలి. మేము పెన్షన్ ఇస్తున్నాము, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం, రైతు భరోసాలు ఇస్తున్నాం, ఇవన్నీ ఫోకస్ చేయకూడదు. ఇప్పుడు ఎవరి డబ్బు ఇది? గుజరాత్లో 75 రూపాయలు పెట్రోల్, ఇక్కడ 111. ఏమో ఆయనకి ఏమో ఆలోచన వచ్చిందో దేవినేని ఉమకి, ఇతను ఫోన్లోంచి నాదోటి మాట్లాడవలసిన పని లేదు. దేవినేని ఉమ ఫోన్ చేయొచ్చు కదా మీకు? డైరెక్ట్గా ఫోన్ చేసుకోవాలి. నాదోటి మాట్లాడాలన్నప్పుడు అతను మరి మాట్లాడుకున్నాడు. ఏం చేసి మరి ఈ వ్యవహారం నాకు అంతకన్నా తెలియదు. ఆయన కూడా చాలా పించింగ్గా కొన్ని ప్రశ్నలు అడిగారు, మీరు గమనించలేదు? అంటే 100 కోట్లు అంటే మాటలు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడారా అంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, ఫోన్లో సీనియర్ పొలిటీషియన్తో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటాను? అంటే నేను కూడా అది కూడా నేను మాట్లాడకపోతున్నాను. అతను ఎలక్షన్ అప్పుడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్కి నన్ను ఆహ్వానించాడు అంతే తప్ప, లేకపోతే పొలిటికల్ గురించి తనతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఏదో అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇష్యూ జరిగిన తర్వాత మీతో కాంటాక్ట్లోకి రావడం ప్రయత్నించారు అంటే ఇట్లా ఎందుకు జరిగింది, లేకపోతే ఎలా జరిగింది అనే దాని మీద కానీ, లేకపోతే ఎవరైతే టీడీపీ లీడర్ నుండి మాట్లాడారో అతని మీద చర్యలు తీసుకుంటామని కానీ ఎవరన్నా టీడీపీ నాయకులు ఎవరన్నా? పాపం చాలామంది కష్టపడి ఎలక్షన్కి చేసిన టీడీపీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. జనసేన వాళ్ళు మిగతా పార్టీలో నా మాట మీద మిగతా పార్టీల వాళ్ళు కూడా, కమ్యూనిస్టులు కూడా చేశారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. తెలుగుదేశం నాయకుల్లో చాలామంది ఎక్కువ మంది చేశారు, సగం మంది చేయలే. వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అసలు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అభియోగం అని అతనికి తెలుసు. అంటే మీరు అన్నారు ఇప్పుడే ఏజెన్సీలో ప్రభుత్వం వచ్చి కూడా ఏడాది అయింది. 100 కోట్లు లేకపోతే అసలు ఇదంతా అసలు జరిగే పనైనా ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో కాన్స్టిట్యూన్సీలో, ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా చేయగలరంటారు? అసలు అవుద్దా? అంత పాసిబుల్లా? లేకపోతే జనరల్గా వచ్చే డిజిటల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు ఈ మధ్య, అట్లా జరిగిందని? బాధ్యత వాళ్ళు మాట్లాడకూడదు కదా. ఒక బాధ్యత గల వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. ఏదో కొరతనంగా మాట్లాడకూడదు కదా.
ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కరాటం రాంబాబు గారు ఏం చేయబోతున్నారు? అందరూ వస్తున్నారు, ఇప్పుడు మేము కూర్చుంటేనే అందరూ వచ్చి మీతో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు ఇలా జరిగింది ఏంటని. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? నాకే ఇబ్బందికరంగా ఉంది. ఇన్ని ఫోన్లు మాట్లాడటం. నేనేం భయపడలే, నా దగ్గర ఏం సీక్రెట్ లేదు. కూటమి ప్రభుత్వాన్ని మనం ఇంతగా నేను అల్లరి చేయలేను. కోర్టుకు వెళ్ళి నేను ఇలాంటి నాకు అది తెలియదు, నేను చెయ్యను. అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు కదా, బీజేపీ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు అధ్యక్షులు కలిసి కూర్చుని దీన్ని ఏం చేయాలో వాళ్ళు చేసి పార్టీని స్ట్రెంగ్థన్ చేయాలి. అది ఏంటి ఫర్దర్గా అంటే మీతో ఎవరన్నా ఈ పార్టీ అధిష్టానం నేతలు ఎవరన్నా అంటే కార్యకర్తలు వస్తున్నారు, మీ స్నేహితులు అందరూ మాట్లాడుతున్నారు, పార్టీల నుండి ఎవరన్నా మాట్లాడారా? తెలుగుదేశం నాయకులని చెప్పుకుంటారు, వాళ్ళు చేయలేదు. మరి పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకొని మూలాన్ని ఇవన్నీ వస్తున్నాయి, పాడు చేసుకుంటున్నాం. మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే భయం వస్తుంది. ఆట విడుపుగా ఉంది, సరదాగా ఏంట్లే మనల్ని ఏం చేస్తారు అనే ఆలోచనకి వెళ్ళారు. ఈ గౌరవ మర్యాదలు లేవు. ఏం మాట పొలిటికల్గా కావాలని ఇంటెన్షనల్. ఎందుకంటే నెల రోజుల క్రితం దేవినేని ఉమ ఇటు రాజమండ్రి వచ్చినప్పుడు వేరే వ్యక్తి ఫోన్ నుండి దేవినేని ఉమ్మతో మాట్లాడించారు. అతనితో ఉన్న స్నేహాన్ని బట్టి ఇక్కడ అతనికి వచ్చిన దాన్ని బట్టి మాట్లాడడం జరిగింది తప్ప ఆ విషయాలు ఏం పట్టించుకోకర్లేదు. ఏజెన్సీ అభివృద్ధి మీద సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్ళు ఇతర పార్టీ నేతలు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి మీద చర్చించాలి, ఇటువంటి వాటి మీద కాదంటూ కూడా ఏజెన్సీ నేత కరాటం రాంబాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం నుండి.